నీ జీవితంలో దేవుడు నిన్ను పంపాడు, మళ్ళా దేవుడు పిలుస్తాడు. దేవుడు నిన్ను పంపాడు, మళ్ళా పరలోకంలో కూర్చుండబెడతాడు. ఈ మధ్యలోనే నీ జీవితం కళ్ళంలోకి రావాలి. కళ్ళము అనగానే దేవుని సన్నిధి, దేవుని మందిరము అని పోల్చుకుని మనం చదవచ్చు. అక్కడ ఆలస్యం అవుతుంది. కారణం ఏమిటో తెలుసా? కళ్ళంలో ఇంకా నువ్వు సిద్ధపడాలా. నీ వయసు ఎంత? నా వయసు నాకు తెలుసు, మీ వయసు మీకు తెలుసు. ఎంతకాలం దేవుని సన్నిధి కళ్ళంలో ఉన్నాం కదా, సన్నిధిలో. రేపటి రోజున రాకడొస్తే ఎత్తబడే గుంపులో ఉన్నావా, విడవబడే గుంపులో ఉన్నావా? ఆ మాట చెప్పబాకండి. రాకడ గురించి, సాగు గురించి దీవెనలకు చెప్పండి అని అడిగేవాడు చాలామంది ఉంటారు. దేవుని సంఘం ఎలా ఉంటుంది అంటే క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ సహవాసమేమో పొట్టుతో చేస్తున్నారు. ఈ పొట్టు కూడా ఏమనుకుంటో తెలుసా? నేను కూడా గింజలాగా కళ్ళంలోకి వచ్చా. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు ఒక రోజున ఏర్పాటు చేస్తాడుగా, వేరుపాటు జీవితం మొదలవుతుందిగా.